ఈడు మనోడే, మనం ఏం చేసినా పర్లేదులే, మనం ఎంకరేజ్ చేయాలి, మనోడు కదరా, ఏదో తొందరపడి ఏదో తప్పు చేశాడు, దాన్ని ఏదో చెయ్యాలని, ఇలాంటివి కదా ఇప్పుడు వరకు వచ్చేవి. వాటిలన్నిటికీ కూడా ఈయన చరమగీతం పాడేస్తున్నాడు, గొడ్డలి పెడుతున్నాడు ఇలాంటి వాటి మీద. అందుకనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు, ఫ్యూచర్లో ఖచ్చితంగా జరగవు. ఇవి జరిగితే ఎందుకంటే ఆయన వెళ్ళి పడిపోతాడు. ప్రాబ్లం అది కదా. ఇంకా ఆయన వెళ్ళి పడిపోయాడంటే రాష్ట్రం అంతా పడ్డట్టే. ఇంక వేరేది ఇంకా ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, ఇంకా సరెండర్ అయిపోవాల్సిందే. సో 11 సీట్లు వచ్చిన వైసీపీకి అహంకారం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫైర్ టాక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలక్షన్ల ముందు ఆయన మాట్లాడాడు. ఈ రోజు ఆయన బరస్ట్ అయిపోయాడు. ఇప్పుడు దాకా ఏదో సామరస్యంగా మాట్లాడాడు, మళ్ళీ కెలికారు. ప్రాబ్లం ఏంటంటే ఆయన్ని రెచ్చగొట్టేస్తుంటే సహించడు, ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు ఆయన. మనం అనుకున్నట్లుగా ఓకే, ఆ స్థాయి వ్యక్తిని మనం అన్నాం కదా, లెక్క తిక్క ఉన్న మనిషి కదా, ఇంకేం లెక్కలు ఉండవు, ఇంకా తిక్కలే ఉంటాయి, వెళ్ళిపోతాడు ఎంతమంది ఉన్నా ఏం చేసినా సరే. ఆ టైప్ క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. 11 సీట్లు వచ్చిన వైసీపీ